అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై ఆర్సీఎం. ఇది ఏమనగా మన పసుపు గురించి ఉద్దేశించి మాట్లాడదామని వీడియో చేస్తున్నాం. మన ఆర్సీఎంలోని సాయిల్ హెల్త్, ముఖ్యంగా నా పేరు లోక వెంకటరెడ్డి, గ్రామం ముక్కాలు, మండల్ ముక్కాలు, జిల్లా నిజామాబాదు. ఇది ఏమనగా ఇది ఆర్సీఎంని మన పసుపుకు వాడడం జరిగింది. ఈ సాయిల్ హెల్త్ అని, ఇది వాడడం వలన భూమి యొక్క మట్టి లూజు అవడం కోసం దీన్ని వాడడం జరిగింది, ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మళ్ళీ ఇది నేను హరిత సంజీవని, ఇందులో 4 నంబర్లు ఉంటాయి. దీని ఒకటో నంబర్ ప్లస్ సాయిల్ హెల్త్ ఒకసారి కలిపి మనము ఫస్ట్ పసుపు వేసే రోజు దాన్ని చల్లవచ్చు. మట్టిలో కలిపి చల్లుకోవచ్చు, లేదా అడుగు మందులో కలిపి కూడా చల్లుకోవచ్చు. దాని తర్వాత 20 డేస్కు 2 నంబర్, రెండో నంబరు స్ప్రే చేయాలి. మళ్ళీ 3 నంబర్ కూడా మళ్ళీ ఒక 1 మంత్కు మళ్ళీ స్ప్రే చేయాలి. 4 నంబరు మన మక్క కోసిన తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి. అయితే ఇవి చేయడం ద్వారా ఏందనగా పసుపు అనేది మట్టి లూజ్ అయ్యి ఈ విధంగా మాకు ఊరిందండి. ఒక ఎకరానికి 5, 4, 6 అట్లా వెళ్ళచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వాడడం వలన నాకు 17-18 దివసాలు అవుతుంది. ఏ ట్రాక్టర్ కొమ్ము అయిందండి. ఎందుకు అయిందంటే రోగంకు దీనికి సంబంధం లేదు. అంటే నేను సాయిల్ హెల్త్ వాడినా, హరిత సంజీవని వాడినా, అవి నాకు వెళ్ళలే అంటే దీనికి ఎటువంటి సంబంధం లేదు రోగానికి. అది మన కిస్మత్. ఒకవేళ అగర్సే రోగం లేకుంటే ఈ విధంగా పసుపు వెళ్తుంది. ఎందుకంటే ఇది వాడడం వలన ఈ మట్టి అనేది లూజ్ అయ్యి ఈ కొమ్ము మంచిగా ఆగి ఈ ఫలితం వచ్చిందండి నాకు. ఇప్పుడు అదే అక్కడ ఇంకో 15 నిమిషాలు వేసిన అలా రోగం లేదు, అదేమో ఇట్లా బెడ్ అంతా చీమ్ కట్టినట్టయి కొమ్మూరలే. దీనికి ఏమేమి వాడినో దానికి కూడా అదే వాడినా. బట్ మన ఆర్సీఎం ఈ సాయిల్ హెల్త్, హరిత సంజీవని వాడలేదానికి. నాకు ఇక్కడనే ఫలితం ఏర్పడ్డది. నాకు మా తోట పక్క మా అన్న చెప్పిండు, 2 years నుంచి చెప్తుండు. బట్ చూద్దాం అని చెప్పి, అరే అయినా కూడా అన్ని చెప్తుండు, ఆయన ఏం చేస్తున్నా అన్ని నేను కూడా అదే చేస్తున్నా, నాకెందుకు వెళ్తలేదు అని చెప్పి నేను అంటే, అరే తమ్మి నేను ఇది వాడుతున్నా, ఒకసారి కాలంతో ఒక ఎకరం పెట్టి చూడు అని అంటే నేను దీన్ని వాడడం జరిగింది. అయితే ఇట్లా నిన్న కూడా ఒక వ్యక్తి ఇన్ని డాక్టర్ అయిందంటే అయింది. నేను ఇట్లా హరిత సంజీవని సాయిల్ హెల్త్, మన హరిత సంజీవని వాడిన దాని ద్వారా నాకు ఈ ఫలితం వచ్చిందంటే, అది వాడితే కంపల్సరీ పంట వస్తుందా అంటే, పంట వస్తుందా అంటే, అరే భయ్ ఇవాళ రేపు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా గ్యారంటీ లేని రోజులు. నువ్వు పెట్టే 2-3 వేల కోసం నాకు గ్యారంటీ అని అడుగుతున్నావు. గ్యారంటీ అంటే దానికి ఏం గ్యారంటీ లేదు. రోగం పడుతుందా చేస్తుందా దానికి ఏం గ్యారంటీ లేదు. ఎక్కడికి వెళ్ళి రోగం పడకుంటుంటే మాత్రం 100% ఊరుతుంది. అంటే ఎందుకంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. అంటే పసుపు అని కాదు, ఏ పంట అయినా, మక్క అయినా, జొన్న అయినా, సజ్జ అయినా, సోయా అయినా, ఇది వాడడం వలన ఏంటంటే మట్టి లూజ్ అయ్యి వేరు వ్యవస్థ మంచిగా స్ట్రాంగ్గా ఉండి మొక్కకు పటిష్టంగా తయారై పంట మనకు వచ్చి చూసినా ఉన్నది. అంటే రోగం పడుతుందా అది ఇది అనేది దీని గురించి కాదు. కంపల్సరీ మాత్రం మట్టి లూజ్ అవుతుంది 100%. మా చిన్న ఉదాహరణ, మాది మొన్న పైప్ లైన్, ఇదే గుట్టలో పైప్ లైన్లు లీకేజ్ అయితే దొబ్బితే మొత్తం నట్టలు వెళ్ళినాయి. అంటే నట్టలు ఎందుకు అని అంటే మట్టి లూజ్ అయ్యి నట్టలు, దాని ద్వారా మనకు భూమికి మంచి పోషకాలు అందుతాయని చెప్పి నాకు ఆ రోజు 100% అర్థమైంది. అంటే ఈ ముఖ్య ఉద్దేశం ఇదేంద్ర నన్ను ఇన్ని చెప్తుండు అని అంటే ఇదేం పెద్ద దాని గురించి అని కాదు. నాకు మంచి వెళ్ళింది కాబట్టి ఒక 10 మందికి షేర్ చేద్దాం, ఇది మంచి వెళ్ళింది కాబట్టి చెప్తున్నా. ఏదో మరి అట్లా చెప్తుండో ఇట్లా చెప్తున్నాను కాకుండా మీరు కూడా వాడి ఊడిల్లు. ఒక ఎకరానికి వాడితే మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇది నేను ఒక్కసారి ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినా, అరే ఎందుకు పెట్టలే అని చెప్పి నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంతకుముందు ఒక ఎకరం దొప్పినా కదా, దీని పరాకు ఒక 2 ట్రాక్టర్ ఎక్కెళ్ళిందంటే మనం పెట్టేది 2-3 వేలే అండి పెట్టుబడి. పెద్ద ఏమో లక్షలు వేలు పెట్టలేము. కాబట్టి ఇది మీరు వాడిన 100% వాడి ఊడిల్ని
ఈ మన ముక్కల్ గ్రామంలో బైపాస్ దగ్గర ఆర్సీఎం మన శ్రావణ్ సార్ అని ఉంటాడు. మీరు ఆయన కావాలంటే సంప్రదించండి. అతని నంబరు 9553012276. మన ముక్కల్ గ్రామం. జై శ్రీరామ్, జై ఆర్సీఎం.